హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి మూమెంట్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే చెర్రీ సెకండ్ బర్త్డే. ఇది 12 o'clockకి వాళ్ళ మామ ఇంకా హ్యాపీ వచ్చి చెర్రీకి విష్ చేస్తున్నారు. వాళ్ళు పడుకోలేదు, ఇంకా ఆడుతూ ఉన్నారనమాట. పడుకోబెట్టేద్దామని నేను తీసుకొచ్చాను. ఇంకా 12 అయింది కదా, హ్యాపీ ఇంకా వాళ్ళ మామ వచ్చారు. హ్యాపీ టు యూ అని విష్ చేసుకుంటారు అనమాట వాళ్ళిద్దరూ. చూస్తున్నారు కదా, క్యూట్ మూమెంట్స్. ఇంకా ఎక్కడికి వెళ్ళి పడుకున్నారనమాట. ఇది మార్నింగ్ 7 o'clockకి. ఇంకా నేను వీడియో తీశాను. వాడు ఇలా పడుకున్నాడు అనమాట హాయిగా. ఇంకా నేనైతే స్లోగా లేచాను. ఇంకా లేచి వాడికి చిన్న సర్ప్రైజ్ ఇద్దాము అనేసి బెలూన్స్ అయితే బ్లో చేస్తున్నాను. పిల్లలకంటే బెలూన్స్తోనే ఎక్సైట్మెంట్ ఉంటుంది. హ్యాపీ బర్త్డే కూడా నేను బెలూన్స్తోనే సర్ప్రైజ్ ఇచ్చాను. అది డోర్ బయట ఇచ్చాను అనమాట. అంటే అది బెడ్రూమ్ నుండి బయటకి రాగానే బెలూన్స్ బయట వేసాను అనమాట. దానికంటే కొద్దిగా భయము, చెర్రీకంటే ఇష్టం బెలూన్స్తోని. వాడు ఆడుకోవడము, బ్లాస్ట్ చేయడం అంటే వాడికి ఇష్టం అనమాట బెలూన్స్తోని. సో వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము అనేసి ఇది చిన్న సర్ప్రైజ్ అనమాట వాడికి. బెలూన్స్ అయితే కొన్ని ఉన్నాయి, కొన్ని లేవన్నమాట. సిల్వర్ బెలూన్స్ అయితే అసలు అయితే డిఫరెంట్గా వచ్చినాయి, రౌండ్గా అయితే రాలేదు. సో ఇంకా అవైతే బ్లో చేయలేదు. బెలూన్స్ అయితే ఇంకా ఈ రూమ్లోకి అయితే తెచ్చేసాను. వాడైతే లెగట్లేదు. నేనే లేపేద్దాము, మళ్ళీ ఎప్పుడు లేస్తాడో తెలీదు, వర్క్స్ కూడా ఉంటాయి కదా అనేసి లేపేద్దాము అనేసి బెలూన్స్ అయితే తెచ్చి రూమ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా 9 o'clock అనుకుంటా, 9 o'clockకి లేపడానికి అయితే వాటిని ట్రై చేస్తున్నా. బెలూన్స్ అన్నీ అటు కార్నర్లో పెట్టాను, అవన్నీ తెచ్చేసి బెడ్ మీద అయితే వేసాను అనమాట. ఇంకా హ్యాపీని అయితే పిలుస్తున్నాను వాడిని లేపుదాం అనేసి. స్లోగా అయితే లేపడానికి ట్రై చేస్తున్నా వాడిని. హ్యాపీ అయితే ప్యాంట్ వేసుకుంటుంది, రెడీ అవుతుంది. ఇంకా వాడి రియాక్షన్ చూద్దాము అని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇవే కదా మరి మనకి మంచి మూమెంట్స్, మళ్ళీ రావు. వాడు లేవగానే ఐస్ అయితే ఇలా పెద్దగా చేసేసాడు ఆ బెలూన్స్ చూడగానే. హ్యాపీగా అయితే కొద్దిగా భయం వెళ్ళిపోతుంది. బెలూన్స్ అంటే ఇష్టం ఉండదు దానికి, బ్లాస్ట్ అవుతాయి కదా, ఆ సౌండ్కి కొంచెం భయపడతా ఉంటుంది. ఒరిజినల్ వీడియో లాగే పెట్టేద్దాము అనుకున్నా. ఇంకా వాయిస్ కూడా ఇస్తున్నా మీకు. అక్కడ రిక్కి అరుస్తున్నాడు, ఇంకా ఏ అంటున్నాడు అనమాట. వాడిని భయపెడుతున్నాడు వీడు. రిక్కి అంటే డాగ్ అనమాట. మా మమ్మీ వచ్చింది విష్ చేయడానికి. హ్యాపీ బర్త్డే టు యూ అని విష్ చేస్తుంది. ఇంకా నేను కూడా విష్ చేస్తున్నా. ఆల్రెడీ 12 o'clock అయితే అయిపోయింది. హగ్ చేయడం, కిస్సెస్ ఇవ్వడము, విష్ చేయడం అన్నీ అయిపోయినాయి. మళ్ళీ మార్నింగ్ విష్ చేస్తున్నాము. జూమ్ చేసి అయితే మంచిగా చూపిద్దామనేసి మళ్ళీ జూమ్ చేసి అయితే వీడియో పెడుతున్నా. అందులో అయితే క్లియర్గా కనిపించలేదు. ఇందులో అయితే అగో వాడు ఐస్ ఇలా పెట్టి చూస్తున్నాడు, ఇన్ని బెలూన్స్ నేను ఎలా ఆడుకోవాలి అని. అవే కదా మరి మనకి మంచి మూమెంట్స్. వాళ్ళకైనా మనకైనా బర్త్డే అనేది ఒక మెమొరీగా ఉండిపోవాలి. బర్త్డే ఎందుకు ఎప్పుడు వచ్చేది అనుకుంటాం, కానీ బర్త్డే మనం పుట్టినందుకు బర్త్డే ఒక డ్రెస్ అయినా వేసుకొని బర్త్డే జరుపుకోవాలి. ఈవినింగ్ వరకు ఈ బెలూన్స్ ఆడుతూనే ఉంటారు ఇంకా వీళ్ళు. ఎంత విష్ చేసినా విష్ చేయాలి అనిపిస్తుంది కదా. Happy birthday to you.
బెలూన్ కింద పడిపోతున్నాయంట బెడ్ కింద, అదే చెప్తున్నాడు వాడు. ఇంకా వీడు కూడా బెలూన్స్ అన్నీ కింద పడేసి కిందకు వచ్చేస్తున్నాడు అనమాట. వెళ్ళాడు, అందరి దగ్గరికి వెళ్ళి విషెస్ తీసుకుని వచ్చాడనమాట మళ్ళీ బెలూన్స్ ఆడుకోవడానికి. ఒక్కో బెలూన్ తీసుకుని ఆడుకుంటా ఉంటున్నాడు. వాడికి వాడే హ్యాపీ టు యూ అని చెప్పుకుంటున్నాడు. హ్యాపీకి ఇస్తున్నాడు ఒక్కొక్క బెలూన్ తీసుకొని ఆడుకోమని. దానికేమో ఇష్టం ఉండదు, బెలూన్ బ్లాస్ట్ అవుతుంది కదా ఆ సౌండ్కి దానికి భయం అన్నమాట, బెలూన్స్తో ఆడదు. వాడేమో ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు, వాడితో ఇన్వాల్వ్ అవ్వాలి, వాడితో ఆడుకోవాలి అని. ఇంకా అది ఆడుకోదు, దానికి భయం. భయం నానా దానికి, నువ్వు ఆడుకో ఓకేనా. యూ ప్లే. హ్యాపీకి భయం. వద్దంటే దానికి, నువ్వు ఆడుకో. దానికి ఇస్తే ఎందుకు మళ్ళీ, వద్దు నాకు ఇవ్వండి, నేను ఆడు. సరే ఆడు. తర్వాత ఇది బ్రేక్ఫాస్ట్ టైంకి వాళ్ళ తాత అన్నం తింటుంటే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేశారనమాట. వాళ్ళ తాత, ఇది మా మమ్మీ షూట్ చేసింది వీడియో. ఒకరికొకరు తినిపించుకోవడము, ఒకరికొకరు విసురుకోవడము అన్నం. మొత్తము బెడ్ అంతా చెత్త చెత్త చేసేసారనమాట. మళ్ళీ అవన్నీ తీసుకుంటే మళ్ళీ ఏడుస్తారు. సరే అనేసి వదిలేసి కొంతసేపు ఆడుకొని అనేసి వదిలేసాడు వాళ్ళ తాత. తీసేసాడు. ఇంకా వాళ్ళ కాళ్ళకి ఉన్న అన్నం అంతా నీట్ చేసేసి వాళ్ళనైతే కిందకి దింపేసి హాల్లోకి పంపించేశాడు అనమాట. వాళ్ళ తాతతో బాగా మింగిల్ అవుతారు, వాళ్ళ తాతతో బాగా ఆడుకుంటారు, వాళ్ళ తాతని ఆడిపిస్తారు, ఏడిపిస్తారు, సతాయిస్తారు, అన్నీ చేస్తారు వాళ్ళు. తర్వాత వాడిని ఫ్రెష్ అయితే చేపించేసాను అనమాట. ఇంకా నాకు వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా వాడికైతే కొంచెంసేపు ఫోన్ ఇద్దాము, రీల్స్ చూసుకుంటాడు అనేసి. పిఆర్ ప్రెజెన్స్ అయితే వాడు బాగా చూస్తాడు వీడియోస్. ఇది బిఫోర్ డే మెహందీ అయితే పెట్టేసుకున్నాను నేను, సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను. ఈ వీడియో అంతటితో అయితే ఆపేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో బర్త్డే సెలబ్రేషన్ అయితే షేర్ చేసుకుంటాను. అంతవరకు స్టే ట్యూన్, చూస్తూ ఉండండి. బాయ్.